హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీసు పెళ్ళి దాకా వెళ్ళడం, అంటే ముందు డేటింగ్ వెళ్ళడం, ప్రేమించుకోవడాలు, ప్రేమించుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అవ్వడం, ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి అవ్వడం. ఇక మనం ఇంకొక స్టెప్ చెప్పకూడదు, కానీ పెళ్ళైన కొన్నాళ్ళకి విడాకులు. ఇది మనం సెలబ్రిటీ విషయంలో చూస్తున్నటువంటి దశలు అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలోనే ప్రముఖ లేడీ క్రికెటర్ స్మృతి మందాన ఎంగేజ్మెంట్ విషయం కూడా మనకు తెలిసింది కదా. అదే దారిలో ఒక హీరోయిన్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించినటువంటి హీరోయిన్ కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసాం మన స్మృతి మందన క్రికెటరు ఎంగేజ్మెంట్ అవ్వడం, పెళ్లి రోజుకు ముందు రోజు అనుకోకుండా అనూహ్యంగా జరిగినటువంటి యాక్సిడెంట్ పరిణామ క్రమంలో ఆ తర్వాత వాళ్ళ వివాహాన్ని రద్దయినట్టు కూడా మనం చూసాం. వీటన్నిటికీ వార్తలకు ప్రధాన కారణం ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఆ పెళ్లి తాలూకు లేదా ఎంగేజ్మెంట్ తాలూకు వీడియోలని డిలీట్ చేసుకోవడం లేదా ప్రైవేట్లో పెట్టడం జరిగింది. సో అట్లాగే ఇప్పుడు కూడా హీరోయిన్ నివేద, మనకు తెలుసు, ఈమె అలా వైకుంఠపురంలో బన్నీతో కాంబినేషన్లో చేసినటువంటి ఆర్టిస్టు. తెలుగులో ఇంకా దాస్ కా ధమ్కి, విరాటపురం ఇట్లాంటి చిత్రాల్లో నటించినటువంటి హీరోయిన్. తను ఒక వ్యాపారవేత్తలతోటి డేటింగ్లో ఉన్నాయని వార్తలు రావడం ఆ మధ్యకాలంలో. ఆ తర్వాత ఈ మధ్యలోనే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ నివేదిత తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ ఎంగేజ్మెంట్ తాలూకు ఆ పోస్టులను డిలీట్ చేయడం జరిగింది. దీంతో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్టుగా రూమర్ అయితే ఒకటి నడుస్తూ ఉంది. ఇక్కడ మనం చర్చించాల్సింది ఏమిటంటే, సెలబ్రిటీసు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా క్రికెట్ స్టారే కావచ్చు, పొలిటికల్ లీడరే కావచ్చు, సినిమా స్టారే కావచ్చు, వీళ్ళెవరికి కూడా మ్యాక్సిమం వివాహ వ్యవస్థలో ఇండిపెండెన్స్ ఎక్కువ కోరుకుంటారా ఏంటో తెలియదు, కానీ వాళ్ళ వివాహాలు చాలా వరకు డిస్టర్బెన్స్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొత్త తరం వాళ్ళంతా కూడా పెళ్ళికి ముందు ప్రేమకు ముందే డేటింగ్ అని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి కొంతకాలం నలుగురు తెలియకుండా ఉండడం, ఆ తర్వాత తెలిసేలా తిరగడాలు, ఎక్కడో అక్కడ తిరిగినప్పుడు సోషల్ మీడియా జర్నలిస్ట్ అనుకోండి, ఎవరో ఒకరు అనుకోండి, వాటిని కంపేర్ చేయడం. వీళ్ళు ఖచ్చితంగా ఒకే తరహా హోటల్లో దిగారు, ఒకేసారి టూర్లో ఉన్నారు అంటూ ఏదో కంపేర్ చేస్తూ వీళ్ళు డేటింగ్లో ఉన్నారు, వీళ్ళిద్దరు ఈ మధ్యకాలంలో కలిసి షాపింగ్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి విహారయాత్రకు వెళ్తున్నారు. మనం చూసాం విజయ్ దేవరకొండ, రష్మిక మందన కూడా విషయంలో కూడా చాలాసార్లు అలా వార్త రావడం జరిగింది. వాళ్ళు అవుట్ స్టేషన్లో, అంటే ఇండియా అవతల్లో ఉన్నప్పుడు కూడా ఫోటోలు పోస్ట్ చేస్తాయి, రెండు కంపేర్ చేయడం, వాళ్ళ మధ్య ఏదో జరుగుతుందని ఊహాగానాలు. సరే, ఏది జరిగితేనేమి కాలక్రమంలో ఆ తర్వాత వాళ్ళు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళినట్టు కూడా మనకు అందరికి తెలిసిందే. ఈవెంట్స్ ఆఫ్ ఫెస్టివల్స్ కూడా చేసుకున్నారు. ఫెస్టివల్ ఫోటోలు కూడా కంపేర్ చేస్తూ ఇది విజయ్ దేవరకొండ ఇంట్లోనే పెళ్లికి ముందే ఆమె అత్తగారింటికి వెళ్ళిందంటూ కూడా వార్తలు చూసాం. అంటే ఇట్లా సెలబ్రిటీస్ వాళ్ళు డేటింగ్ పీరియడ్ చేసుకోవడం, ఆ డేట్ పీరియడ్లో వాళ్ళు కలిసి ఉండడం. డేటింగ్ అంటేనే అండర్స్టాండింగ్. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనం విచారించాల్సింది, బాధపడాల్సింది ఏంటంటే, డేటింగ్ చేయడం అంటే ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసి ప్రయాణం చేస్తూ, కలిసి స్పెండ్ చేస్తూ, కలిసి వ్యవహరిస్తూ, ఒక 4 కాలాలు ఉంటూ, అంటే 4 వారాలు, నెలలో, 2 నెలల్లో కలిసి ప్రయాణం చేస్తూ, ఈ ప్రయాణంలో వాళ్ళ అభిప్రాయాలు ముందుగా ప్రేమకు, ఆకర్షణకు ఉన్నటువంటి అభిప్రాయాలే ఆ డేటింగ్ పీరియడ్లో కూడా అవే ఉంటే, వాళ్ళ మధ్య నమ్మకాలు, అనుబంధాలు బలపడితే ఫర్దర్ స్టెప్ ఎంగేజ్మెంటు, పెళ్లి దాకా వెళ్ళడం అనేది జరుగుతుంది. డేటింగ్ నిన్నటిదాకా చేసి, నిన్న చూసాం స్మృతి మందాన కానీ, ఇప్పుడు ఈ నివేద విషయంలో కానీ కలిసి చాన్నాళ్ళు డేటింగ్ చేయడాలు అవేమి చేసుకొని చివరికి ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం, అంటే అభిప్రాయ భేదాలు రావడం అనేది జరుగుతుంది. మరి ఏం కారణాలో తెలియదు, కానీ ఆ డేటింగ్నే అపహాస్యం చేస్తున్నటువంటి సెలబ్రిటీల యొక్క విధానం అయితే మనం ఒకసారి ఆలోచించాల్సింది. ఏదైనా సరే ఈ మధ్యకాలంలో అంటే సెలబ్రిటీస్ డేటింగ్ నమ్మడానికి వీల్లేదు, ఎంగేజ్మెంట్ను నమ్మడానికి వీల్లేదు, పెళ్ళిని నమ్మడానికి లేదు, ఆ పెళ్ళైన కొన్నాళ్ళు దాకా కలిసి ఉంటారనేది కూడా నమ్మకం లేకుండా అనేటువంటి విధానం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ వివాహ వ్యవస్థలో వివాహాలు చేసుకొని నమ్మకంగా జీవితకాలం వాళ్ళు సాఫీగా సాగాలని మనం కోరుకుందాం.